పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈజ్ అ వెరీ సీనియర్. గతంలో టీడీపీ తర్వాత బీఆర్ఎస్ నాయకుడైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు కానీ అన్ఎంప్లాయ్మెంట్కు 100 రోజుల్లో 31,000 యువకులకు జాబ్స్ ఇవ్వడం కానీ అలాంటివి చూసి ఆకర్షయి కాంగ్రెస్ పార్టీలో వచ్చినందుకు బీఆర్ఎస్ నాయకుల్లో కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇంకా ఇతర నాయకులు మాట్లాడుతుంటే నవ్వాలనా ఏడవాలనా సిగ్గు శరం ఉందా ఈ నాయకులకు అని మీ ప్రెస్ ద్వారా నేను వాళ్ళకు తెలియజేస్తున్నాను. ఈ సమాజానికి యావత్ తెలంగాణ సమాజానికి ప్రజాస్వామ్యానికి కూని చేసింది కేసీఆర్. ఈ డిఫెక్షన్ అని నేర్పించింది కేసీఆర్. ఎంపీ నుంచి మొదలు పెట్టుకుంటే ఒక సర్పంచ్ లేదు గ్రామ పంచాయత్ మెంబర్ వరకు డిఫెక్షన్ చేసింది కేసీఆర్. కలిశం చేసినట్టు మొత్తం సిస్టమ్నే ఖరాబ్ చేసింది కేసీఆర్. నడి బజార్లో పెట్టి పనిష్మెంట్ చేయాలా కేసీఆర్ని. ఎంత మంచి తెలంగాణ, ఈ వ్యవస్థని చెడగొట్టినారు. ఇవాళ నేను మీ డాక్యుమెంట్స్తో సహా మీకు మొత్తం అందజేస్తాను. ఆయన 2014లో గవర్నమెంట్ వచ్చిన ఆయన ప్రభుత్వం 2 జూన్కు తీసుకునగానే సేమ్ డే 2 జూన్ 2014లో 2 ఎమ్మెల్యేలను ఇంద్రకరణ్ రెడ్డి అలాగే మన కోనప్ప ఇద్దరిని డిఫెక్ట్ చేయించినారు. సేమ్ డే ముఖ్యమంత్రి కాగానే ఇద్దరిని బోని చేసినాడు. దాని తర్వాత మొత్తం 14 and 18 పీరియడ్లో 5 yearsలో ఎంపీస్ 4, ఎమ్మెల్యేస్ 25, ఎమ్మెల్సీస్ 18, టోటల్ 47 వ్యక్తులకు ఆయన డిఫెక్ట్ చేయించారు. దీంట్లో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్లో మళ్ళా 14 కాంగ్రెస్ 12 ఎమ్మెల్యేస్ అండ్ 2 ఫ్రమ్ టీడీపీ నుంచి. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్స్, జెడ్పీటీసీ మెంబర్, మున్సిపల్ కార్పొరేటర్స్, మున్సిపల్ చైర్మన్స్, ఇట్లా అనేక వ్యక్తులను డిఫెక్షన్ చేయించినప్పుడు వీళ్ళకప్పుడు యాదకి రాలేదా? డిఫెక్షన్ చేస్తే పార్టీకి ఎంత అన్యాయం అవుతుంది, కార్యకర్తలు వాళ్ళ మనోభావాలు ఎట్లా దెబ్బతింటుంది ఇప్పుడు జ్ఞాపకం రాలేదా? ఇవాళ మాట్లాడేటప్పుడు సిగ్గు శరంతో చూసుకొని మాట్లాడండి. ఇది మీ కేసీఆర్ పుట్ట చరిత్ర. అంటే ఇంతమందిని డిఫెక్షన్ చేయించిన ఆయన పేర్లతో సహా మీకు మొత్తం డీటెయిల్స్ కూడా సబ్మిట్ చేస్తాను. అలాగే అది కూడా చూడలే, 2018లో కాంగ్రెస్ పార్టీ 19 ఎమ్మెల్యేస్ వస్తే ఒక దళిత నాయకుడు ఇప్పుడు ఉన్న డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి గారు యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆయనకు 12 ఎమ్మెల్యేలు డిఫెక్ట్ చేయించినాం. అలాగే నేను యాజ్ ఎ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కౌన్సిల్లో ఉంటే నా దగ్గర నుంచి 4 ఎమ్మెల్సీలను డిఫెక్ట్ చేయించి నాది ఎమ్మెల్సీ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పోయింది, ఒక మైనారిటీ లీడర్గా, ఆయన ఒక దళిత్ నాయకుడుగా ఆయనే పోయింది. అంటే నువ్వు ఎవరికి వదిలినావా కేసీఆర్? ఒక దళిత్కు మీద నీకు ఇంత ప్రేమ లేదు. తెలంగాణ గురించి నేను ఏ విధంగా నీకు సాయం చేసినా నువ్వు పర్సనల్ నీకు తెలుసు. నువ్వే గతంలో అన్నావు, పర్దేకే పీछे పర్దేకే సామ్నే, షబ్బీర్ భాయ్ పర్దేకే పీछे ఎంతో తెలంగాణకు తీసుకువచ్చినందుకు కృషి చేసినారు మీరే అన్నారు. అలాంటి వ్యక్తిని కూడా మీరు అధికారంలో అహంకారంతో డిఫెక్షన్ చేయించినారు. ఇవాళ ఈ డిఫెక్షన్ మీద మాట్లాడే వాళ్ళు ఒకసారి ఈ ఫిగర్స్ అన్నీ మీకు పంపుతున్నాను కాబట్టి మీరు వాళ్ళనే చెప్పాలా. ఇంతమందిని 47+ అంటే దాదాపు 60-65 మందిని డిఫెక్ట్ చేయించిన, అది కూడా ఎమ్మెల్సీసే. ఎగ్జాంపుల్గా ఎంపీస్ 4 అది చెప్పినాను మీకు. తర్వాత డిఫెక్షన్ ఎమ్మెల్యేస్ లీజ్ కూడా కంప్లీట్గా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను.